టీటీడీ పాలక మండలి సభ్యుడు దర్శన్ వివాదంలో చిక్కుకున్నారు. దర్శన్ కుటుంబ సభ్యులు చర్చికి వెళ్లడంపై హిందూ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. టీటీడీ పాలక మండలి సభ్యుడిగా ఉన్న వ్యక్తి కుటుంబం చర్చికి ఎందుకు వెళ్లిందని ప్రశ్నిస్తున్నారు. ఇక గుడ్ ఫ్రైడే రోజున దర్శన్ కుటుంబ సభ్యులు చర్చికి వెళ్లినట్లు కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి. దీనిపై శ్రీవారి భక్తులు హిందూ పరిరక్షణ సమితి నేతలు వివరణ కోరుతున్నారు. టీటీడీ నిబంధనలు పాటించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ పన్నీర్ సెల్వం అందిస్తారు. సెల్వం, చెప్పండి. చూసుకుంటే టీటీడీ పాలక మండలికి చెందిన ఓ సభ్యుడి కుటుంబ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారిందని మనం ప్రధానంగా చెప్పుకోవాలి. కర్ణాటకకు చెందిన దర్శన్ టీటీడీ పాలక మండలిలో సభ్యుడిగా కొనసాగుతున్న సమయంలో గుడ్ ఫ్రైడే రోజున ఆయన కుటుంబ సభ్యులు చర్చిలో ప్రార్థనలు చేయడం తీవ్ర చర్చకు కూడా దారితీసింది. ఇటీవల టీటీడీ పాలక మండలి అన్ని మతాలకు చెందిన ఉద్యోగం తొలగించాలని కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అదే మండలికి చెందిన సభ్యుడి కుటుంబ సభ్యులు ఇతర మత ప్రార్థనలో పాల్గొనడం ఇప్పుడు తీవ్ర విమర్శలకు కూడా తావిస్తుందని మనం ప్రధానంగా చెప్పుకోవాలి. ఈ ఘటనపై హిందూ సంఘాలు కూడా తీవ్రంగా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి కూడా ఎవరైతే టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, అదేవిధంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఉన్నారు, వీళ్ళు కూడా టీటీడీ నుంచే ప్రక్షాళన మొదలు పెడతామని చెప్పి కూడా గడప ముందు ఏదైతే వాళ్ళ కుటుంబ సభ్యులే ఈ విధంగా ఉండి కూడా ఇటు ఈ అన్ని మతాలకు సంబంధించి కూడా ప్రార్థన చేయడం ఇప్పుడు తీవ్ర దుమారం అవుతుంది. ఇలాంటి వారిపైన కూడా ఏదైతే కూడా చర్యలు తీసుకోవాలని కూడా ఇటు హిందూ సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా డిమాండ్ చేస్తున్నారు. అసలు ఈ టీటీడీ ఇంత తతంగం కూడా ఎవరైతే ప్రార్థనలో పాల్గొన్న మహిళ ఉందో ఆ మహిళనే ఆ పోస్టులను కూడా సోషల్ మీడియా వేదికకు కూడా పోస్ట్ చేయడము, ఇది చూస్తే కూడా దీనికి ఖచ్చితంగా అధికారులు కూడా ఏమయ్యారు, ఎక్కడ పోయారని చెప్పి కూడా ఇటు హిందూ సంఘాలు అయితే కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి. దీనికి ప్రధానంగా వాళ్ళు ఒకటే డిమాండ్ చేస్తున్నారు, ఎవరైతే అన్ని మతస్థులు ఉన్నారో ఇప్పటికే టీటీడీ ఉద్యోగుల్ని కూడా వీఆర్కి పంపించామని చెప్పి ఇప్పుడు టీటీడీ కూడా చెప్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతానికి ఎవరైతే ఈ దర్శన్ ఉన్నాడో ఆ దర్శన్ని అదేవిధంగా టీటీడీ పాలక మండలి సభ్యత్వం నుంచి కూడా తొలగించాలని చెప్పి వీళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తారు. లేని పక్షంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ సంఘాలతో కలిసి ఆందోళనకు దిగుతామని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరించినటువంటి పరిస్థితి. రైట్ సెల్వం, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.